ప్రమాణం అని ప్రమాణం మళ్ళీ 3 రకాలు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, సాక్షి ప్రమాణం. నేను ఇది ఉన్నది అని నమ్మాలంటే నాకు 3 కావాలి. ప్రత్యక్ష ప్రమాణం, నా ఎదురుగా అది కనపడాలి. నా ఎదురుగా కనపడాలంటే నా ఇంద్రియాలకు గోచరం కావాలి. ఇంద్రియాలకు గోచరం అయితే అది ఏం సుఖం ఇస్తుంది? ఐహిక సుఖం అయిపోతుంది. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం రూల్డ్ అవుతుంది. అర్థం అవుతుంది ఆయన. ఇది సిద్ధాంత గ్రంథం కాబట్టి, ప్రకరణ గ్రంథం కాబట్టి మీకు ఇంత డీటెయిల్డ్గా పోవాలి ఫౌండేషన్, లేకపోతే ఇంత చెప్పక్కర్లేదు. ఎందుకు ఎంత పకడ్బందీగా పదాలు ఎట్లా కూర్చారంటే, మీకు డైమండ్ నెక్లెస్లో తయారు చేసి ఒక డైమండ్ని అట్లా కూర్చోబెట్టి దాన్ని ఫిక్స్ చేస్తాడు వాడు. ఎంత జాగ్రత్తగా ఫిక్స్ చేస్తాడంటే అది ఇంకా అక్కడ తీసేస్తే నువ్వు ఇంకోటి పెట్టడానికే వీల్లేదు. ఆ పక్కదానికి దీనికి తగులుకోవు, మళ్ళీ ఒకదాన్ని ఒకటి ఏం టచ్ కావు. ఎన్ని సంవత్సరాలున్నా అది ఆ రాయి ఆ గుంటలో అలాగే కూర్చుంటుంది. మళ్ళీ దాన్ని ఏమన్నా పెట్టి అతుకు పెట్టాడా? ఏం అతుకు పెట్టాలి. ఒక హోల్ చేస్తాడు, ఒక హోల్లో ఒక రాయి పెడతాడు. ఈ హోల్ని మెల్లగా ఇట్లా 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 కవర్ చేస్తుంటాడు. దానికి అతుకు లేదు, అరాడేటా పెట్టి అతికించలే. మా గురువుగారు మమ్మల్ని వెళ్ళి చూసినామనేవాడు. కంసర వాళ్ళు రాయి కూర్చోబెట్టేటప్పుడు వెళ్ళి చూసిరండి మీరు, ఏం అతుకు పెట్టలేవాడు. పోనీ బంగారాన్ని ఇట్లా పెట్టి దానికి పళ్ళు పెట్టి ఇట్లా కూర్చోబెట్టి, ఆ కట్టకం మంచి కట్టకం కింద లెక్క కాదు, అట్లా పెట్టి పెట్టలేదు. అంటే ఈ పళ్ళు తీసేస్తే ఈ రాయి ఊడిపోలేదు, అట్లా పెట్టలేదు. పోనీ అది ఏమన్నా పిండి లాంటిదే, మరి గోధుమ పిండి మైదా పిండి లాంటిదే, మెల్లగా ఇట్లా ఇట్లా కాస్త కాస్త పైకి తీసి చేద్దామంటే ఇది బంగారం సాలిడ్. కానీ వాడు ఏదో చేస్తాడు, చేసి ఎంతసేపు దాన్ని కత్తి పెట్టి, కట్టెవు మరి దాన్ని అదేదో ఉంటుంది ఇంత పొడుగుది, వాడు రాస్తూ ఉంటాడు. చిన్న రాయి, రాయి పగలదు, రాయి పగలకూడదు, బంగారం అరిగిపోకూడదు. వాడు ఇలా కోస్తూ 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 ఉంటాడు. ఏమి చేస్తున్నాడంటే వీడు చెప్తున్నాడంట. ఏం చెప్తాడో తెలియదు, మొత్తానికి ఆ రాయిని అందులో కూర్చోబెడతాడు. నువ్వేమన్నా చెయ్యి, ఆ రాయి పోదు, ఏం అతుకు పెట్టాడు. ఈ ప్రపంచాన్ని అంత జాగ్రత్తగా ఫిక్స్ చేశాడు పరమాత్మ. ఎంత జాగ్రత్తగా చేశాడో చూడండి. ఈ రోజు కూడా ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది కదా ఈ ప్రపంచం తయారై. ఈ రోజు కూడా సూర్యుడు అలాగే ప్రకాశిస్తున్నాడు. మన తాతగారు ముత్తాతగారు ఎట్లా చూశారో ఈ సూర్యుడిని మనం కూడా అట్లాగే చూసాము. మన ముని మనవుడు కూడా ఇట్లాగే చూస్తాము. ఏం మారలే. ఇట్లాగే వర్షాలు వస్తున్నాయి, ఇట్లాగే ఎండలు వస్తున్నాయి, ఇదే రకంగా పండు కాస్తున్నాయి, ఋతువులన్నీ సక్రమంగా వస్తున్నాయి, ఏం మారటం లేదు. అందుకు సిద్ధాంత గ్రంథం అన్నప్పుడు సిద్ధాంతాన్ని నేను అంత పకడ్బందీగా పెడతాడు. ఇంకా ఎక్కడా కూడా మళ్ళీ మార్పు రాకూడదు. ప్రత్యక్ష ప్రమాణంలో ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా నీకు గోచరం కావాలి. ఏ ఇంద్రియం ద్వారా అన్నా సరే, ఇంద్రియం ద్వారా గోచరం అయింది అంటే ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. అది ఐహిక సుఖాన్ని ఇస్తుంది, ఇంద్రియ గోచరం. రెండవది అనుమాన ప్రమాణం. ఇంద్రియ గోచరం మీకు అర్థమైంది కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. కంటికి కనపడాలి, చెవికి వినపడాలి, నాలుగు రుచిగా స్పృశించే శబ్దస్పర్శ రూపరస గంధాలన్నిటి ద్వారా, ఒకదాని ద్వారా కానీ రెండింటి ద్వారా కానీ నీకు తెలియబడేటువంటి విషయాన్ని ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణాన్ని నువ్వు కాదంటానికి వీల్లేదు. ఎందుకని? నేనే చూశాను. వాడు చంపాడో చంపలేదో అనేది అబద్ధం అక్కర్లేదు. వాడు చంపుతుండగా నేను చూశాను, ప్రత్యక్ష ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు అక్కడ నిప్పు ఉన్నది, ఆ నిప్పు దగ్గర నుంచి పొగ వచ్చింది. నిప్పుని పొగని రెండింటిని నేను ఒకసారి చూశాను. నిప్పు ఉంటే పొగ వస్తుంది అని నాకు తెలుసు. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉండి ఉంటుంది అని నాకు అనుమాన ప్రమాణం, అనుమానమే. ఎందుకంటే పొగ ఉన్న చోట నిప్పు ఉండి ఉండాలి. ఎందుకు? నేను ఒకప్పుడు పొగని నిప్పుని చూశాను కాబట్టి. అందుకని పొగ ఉన్న చోట నిప్పు ఉండి ఉండాలి అనుమాన ప్రమాణంలో. మరి అనుమాన ప్రమాణం ద్వారా ఈ జగత్తును నిరూపిద్దామంటే
అనుమాన ప్రమాణంలో నేను ఒకప్పుడు నిప్పుని పొగని చూశాను, అది ఆధారంగా చేసుకుని ఇప్పుడు పొగ ఉంటే ఇక్కడ నిప్పు ఉందని నేను కనుక్కోగలను. ఈ జగత్తును ఒకప్పుడు కూడా నేను చూడలేదు, నాకు ఇంకా అనుమాన ప్రమాణం ఎట్లా సిద్ధమవుతుంది? అనుమాన ప్రమాణంలో నేను చూసి ఉండాలి. ఏం చూసి ఉండాలి? నిప్పు ఉంటే పొగ వస్తుంది, లేకపోతే పొగ ఉన్న చోట నిప్పు ఉండి ఉంటుంది. పొగ వస్తుంది అంటే అక్కడ ఖచ్చితంగా నిప్పు ఉండి ఉంటుంది. ఇది ఏ ఆధారంగా చెప్తున్నాను? నేను ఇంతకుముందు చూసిన ఆధారంగా చెప్తున్నాను. ఒకవేళ చూడలేదనుకో కనీసం విన్న ఆధారంగా అన్నా చెప్తున్నాను. నేను చూడకపోతే ఇంకోటి ఎవడైనా అన్నా అది చూశాడు. ఇప్పుడు ఈ జగత్తుని ఎవడు చూశాడు? ఎవడు చూడలే. ఈ జగత్తు, ఈ ఇల్లు కట్టక ముందు సంగతి అడుగుతున్నా, ఈ ప్రపంచం రాక ముందు సంగతి, ఈ కుండ తయారవక ముందు సంగతి, ఈ కంప్యూటర్ తయారవక ముందు సంగతి నేను చూస్తే దీని గురించి నేను కనుక్కొని చెప్పగలను. ఎవడూ చూడలే. మా అమ్మ చూడలేదు, మా నాయనమ్మ చూడలేదు, ఇంకా వాళ్ళ నాయనమ్మ చూడలేదు, ఎవడు చూడలేదు. చూసామని చెప్పిన వాడిని ఎవరన్నా చెప్పు. అందరూ ఈ ప్రపంచంలో వచ్చాక చూసామే కానీ కదా, దీనికి ముందు చూడలే. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది, మనం అందరం పోయి చూసాము. ఇప్పుడు పుట్టిన అమ్మాయి మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఈ అమ్మాయి పుట్టక ముందు ఎవరు? 9 నెలల నుంచి వాళ్ళ అమ్మ కడుపులో ఉంది. 9 నెలలకు ముందు ఎక్కడుంది? మేము చూడలేదు. ఇప్పుడు అనుమాన ప్రమాణం, ఇందాక ప్రత్యక్ష ప్రమాణం, ఎందుకంటే అమ్మాయిని మనం చూసాం. అనుమాన ప్రమాణం ద్వారా ఈ అమ్మాయి ఎక్కడ పుట్టింది, ఎప్పుడు ఉంది, ఎప్పుడు వీళ్ళ అమ్మ కడుపులోకి వచ్చింది, కడుపులోకి రాకముందు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఎవరు చెప్పలేదు. మరి మీరు చెబుతున్నారు కదమ్మా, ఈ అమ్మాయి పోయిన జన్మలో ఇంకో మనిషి అక్కడి నుంచి ఆ స్థూల శరీరాన్ని వదిలేసింది, ఆ సూక్ష్మ శరీరాన్ని పెట్టుకొని స్వర్గ నరకాలకు పోయింది, అక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నారు కదా మీరు. నేను కూడా ప్రత్యక్ష ప్రమాణం కాదు, అనుమాన ప్రమాణం కూడా కాదు. ఎందుకంటే పొగ చూసి ఉండనుకోవడానికి వీల్లేదు. మరి నేను ఎట్లా చెప్తున్నాను? సర్వ వేదాంత సిద్ధాంతం. వేదాంత సిద్ధాంతం. వేదాంతం అంటే ఏమిటి? వేదముల యొక్క చివరి భాగంలో చెప్పబడినవి ఉపనిషత్తు. మరి ఈ మాటలు ఎవరు చెప్పారు? ఉపనిషత్తు చెప్పింది. ఆ ఉపనిషత్తును నాకు అర్థమయ్యేట్టు చేసిన వాడెవడు? నా గురువు. కాబట్టి ఉపనిషదర్థం ద్వారా మాత్రమే తెలియబడేటువంటి దాన్ని ప్రమాణానికి లొంగదు. ఇది ప్రమాణానికి లొంగేది కాదు. అర్థమైందా? ఉపనిషదర్థం ద్వారా నేను చూపిస్తాను. కిందటి జన్మలో వాడు దేహం వదిలేటప్పుడు ఏం కోరిక కోరుకుంటున్నాడో ఆ కోరిక ప్రకారమే ఈ జన్మ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను ఆ మాట. మరి నా మాట మీరు నమ్మాల్సిందేనా? నమ్మకుండా ఉండడానికి ఏమిటి, నమ్మడానికి ఏమిటి చెప్పండి. నేను నమ్మను అన్నావు అనుకో, నేనేం చేయగలను? నీ ప్రత్యక్ష నీ ప్రమాణం చూపించాలి. ఎక్కడ ప్రమాణం చూపించగలను? దేహం వదిలేటప్పుడు ఎవడెవడైతే ఏదేది తలంచుకుంటూ ఎవరెవరు ఏమేమి తలంచుకుంటూ ఆ దేహాన్ని వదులుతారో ఆ జన్మకి వాడు వెళుతున్నాడు అని ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు ఎక్కడి నుంచి తెచ్చి చెప్పాడు? ఉపనిషత్తు. ఉపనిషత్ ప్రతిపాదకమైనదే కదా. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ అన్నాడు. కాబట్టి అది ఉపనిషత్తులో చెప్పబడిన మాట. ఉపనిషత్తులో చెప్పబడిన మాట కాబట్టే మనం నమ్ముతున్నాం. ప్రత్యక్ష ప్రమాణం కాదు, అది అనుమాన ప్రమాణం కాదు. అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది. ప్రత్యక్ష ప్రమాణం కాదు, అది అనుమాన ప్రమాణం కాదు. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నువ్వు ఐహిక సుఖాలనే సంపాదించగలవు. అనుమాన ప్రమాణం ద్వారా ఆముష్మిక సుఖాలను సంపాదించగలవు. మూడవది సాక్షి ప్రమాణం. సాక్షి సాక్షి అన్నప్పుడు ఎప్పుడూ కూడా నేను అందులో ఇన్వాల్వ్ కాకూడదు. సాక్షి ఎట్లా ఉండాలి? వేరుగా ఉండాలి. నేను క్రికెట్ ఆడుతున్నానరా, ఈ టీంలో ఉన్నాను, నేను క్రికెట్ టీంలో. నాకు న్యాయమైన, ధర్మమైన, అధర్మమైన నా టీంని గెలిపించడం నా ఉద్దేశం. ఈ టీం గెలవాలి, ఎందుకని నేనున్నాను కాబట్టి.
అప్పుడు నేను మాట్లాడే మాట టీం తరఫునే మాట్లాడతాను. నిజంగా వాడు బాల్ వేయకపోయినప్పటికీ, వాడి బాల్ని వీడు టచ్ చేసినప్పటికీ ఏం చేయలేదు నేను అట్లాగే మాట్లాడతాను. ఎందుకని? నేను సాక్షిని కాదు అక్కడ, నేను అందులో ఎవరిని, ఆ టీంలో నేను వన్ ఆఫ్ ద మెంబర్స్. అందుకని నేను సాక్షి మాట మాట్లాడను. నేను అంపైర్ అనుకోండి, నేను సాక్షి కరెక్ట్గా చెప్తాను. నాకు వీడు గెలిచినా ఒకటే, వాడు గెలిచినా ఒకటే, నేను అంపైర్గా ఉంటాను. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను కదా, ప్రపంచాన్ని గురించి కదా నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచానికి సాక్షి ప్రమాణం ద్వారా నేను కనుక్కుందామంటే ఇందులో నేను అంపైర్ని కాదు, నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న టీం మెంబర్. జగత్తులో నేను కూడా ఉన్నా కదా, నేను జగత్తు కన్నా అతీతంగా ఉన్నాను అనడానికి నాకు లేదు కదా. ఈ ప్రపంచంలో మీతో పాటు నేను కష్ట సుఖాలు అనుభవిస్తున్నాను, మీ అందరిలాగే నేను ఉన్నాను అంటే అందరం మనం ఏమిటి? సాక్షి కాదు, సాక్షిత్వం లేదు. ఏ వస్తువునైనా నువ్వు దాన్ని నిర్ధారించాలంటే నీకు ప్రత్యక్ష ప్రమాణం కావాలి, అనుమాన ప్రమాణం కావాలి, సాక్షి ప్రమాణం కావాలి. ప్రమాణాలు మూడే ఉన్నాయి. ఈ మూడింటి ద్వారా ఈ ప్రపంచాన్ని గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను. ప్రపంచాన్ని గురించి చెప్పడానికి నా జ్ఞానం చాలే. ఎందుకని? ప్రత్యక్ష ప్రమాణం లేదు, అనుమాన ప్రమాణం నేను ఇంతకుముందు చూడలేదు. నేను ఇప్పుడు పుట్టినప్పటి నుంచే నాకు ఇప్పుడు సంగతి లేదో తెలుసు. నేను పుట్టకముందు ఏమిటో తెలియదు, నేను గత జన్మలోనే కోడినో కుక్కనో నాకు తెలియదు కదా. సాక్షిగా ఉన్నామంటే మీరందరూ చేసే పనులకు నేను సాక్షిగా ఉన్నామంటే నేను కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. నాకు సాక్షి ప్రమాణము పనికిరాదు. ప్రపంచాన్ని గురించిన జ్ఞానం నాకు కలగటానికి ప్రత్యక్ష, అనుమాన, సాక్షి ప్రమాణాలు చెల్లవు. ఎవరైనా ఈ మూడు ప్రమాణాల ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని గురించి నాకు ఎలా తెలుస్తుంది? ఈ మూడు ప్రమాణాలే ఉండేది అసలు. ఈ మూడు ప్రమాణాల ద్వారా నాకు తెలియటానికి వీలు కావట్లేదు. మరి దేని ద్వారా ఇది నాకు తెలుస్తుంది? సర్వ వేదాంత సిద్ధాంతం. అందుకని నేను వేదాన్ని ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చదువుకోవాలి? అసలు నాకు వేదంతో పని ఏమిటి? నా పని నాకు సరిపోతుంది. నేను ఫిజిక్స్ సైన్స్ నేర్చుకున్నాను, లెక్కలో నా పనులు నేను చేసుకుంటున్నాను, నాకు డబ్బులు సంపాదించుకుంటున్నాను, నేను తినడానికి తిండి ఉంది, సఫిషియెంట్గా నేను తినగలను, ఇంకోటికి పెట్టగలను, తర్వాత చచ్చిపోతే నా పని అయిపోతుంది. నాకెందుకు ఇవన్నీ అనవసరం? అయిపోయిన తర్వాత అంతటితో ఆగటం లేదు. నేను మళ్ళీ ఈ ప్రపంచంలోకి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారో తెలియటం లేదు. కొందరు సుఖపడుతున్నారు, కొందరు కష్టపడుతున్నారు. కొందరు కష్టమే పడ్డా కూడా జీవితాంతం చివరికి సుఖం దొరకటం లేదు. కొందరు సుఖమే పడుతున్నారు. వాళ్ళు ఎందుకు సుఖపడుతున్నారు? వాళ్ళు అన్ని తప్పుడు పనులే చేస్తున్నారు, వాళ్ళు అన్ని బాగుంటున్నారు. నాకు అర్థం కావటం లేదు. క్వశ్చన్ వేసుకుంటున్నా, మనం ఏం చేస్తాం? నోరు పోసుకుని ఊరుకుంటున్నా. ఏం జరుగుతోంది? ఎందుకు కష్టపడి పనిచేసేవాడికి ప్రపంచంలో సుఖం దొరకటం లేదు? ఎందుకు ఏమీ చెయ్యని వాడు హాయిగా సుఖంగా ఉంటూ ఉన్నాడు? నేను కూడా సుఖం కావాలని కోరుకుంటున్నాను, చాలా కష్టపడుతున్నాను, కానీ నాకు సుఖం రావటం లేదు. నాకు సుఖం రాకపోవడానికి కారణం ఇంకొకటి ఏమిటి? నాకు సంతృప్తి లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి మారుతూ ఉన్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందువల్ల నేను సంతృప్తి పట్టలేదు. నా సంతృప్తి పడకపోవడానికి అది కారణం. కానీ ఈ ఈక్వాలిటీ లేకుండా ఎందుకుంది ఈ ప్రపంచంలో? ఒకడు సుఖపడుతున్నాడు, ఒకడు దుఃఖపడుతున్నాడు, ఒకడు జీవితాంతం కష్టాలే పడుతున్నాడు, ఒకడు ఏం చేయకుండానే హాయిగా ఉంటున్నాడు. దీనికంతా కారణం ఏమిటి? పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అది వాడు చేసుకున్న కర్మ, ఇది వీడు చేసుకున్న కర్మ అంటున్నారు. ఆ కర్మ నేను చూశానా? నేను ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా నేను నిరూపించగలనా? నిరూపించలేను. పోనీ సాక్షిగా నేను ఉండి చూడగలనా? నేను కూడా ఇందులో మెంబర్ని అయిపోయినాను. ఎందుకంటే ఈ కష్టాలు సుఖాలు నేను కూడా పడుతూనే ఉన్నాను. ఈ మూడు ప్రమాణాల ద్వారా ఇది దొరకదంటున్నారు. అందువల్ల నేను గురుదేవా మీ దగ్గరికి వచ్చాను, నా సమస్య తీర్చమని. ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు వేదాంతం వినాలి? నీకు మోక్షం వస్తుందని కాదు. నీకు సమస్య ఉంది, ఇప్పుడు నీకు ఘర్షణ ఉంది, నీ మనసులో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఎవరికి చెప్పలేకుండా ఉన్నావు. ఏం చెప్పలేకపోతున్నావు?
నేను ఇంత కష్టపడుతుంటే నాకెందుకు ఫలితం రావటం లేదు? వాళ్ళు ఏమీ కష్టపడకుండానే వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. దానికి మా అమ్మ నన్ను సంస్కరణ చేయడానికి ఏం చెబుతోంది, అమ్మ వాళ్ళు పూర్వజన్మలో చాలా పుణ్యం చేశారు, అందుకని వాళ్ళు పెద్ద పెద్ద మేడల్లో ఉన్నారు, మనం చాలా పాపం చేశాము అంటే మా అమ్మ చెప్పిన మాటని నేను అట్లనే నమ్మి, అవును నేను పాపం చేశాను, పాపం పాపకర్మ నామని అట్లే కూర్చోనా? కూర్చుంటే నేను వివేకిని కాదు. నా వివేకంతో నేనేం చేసేది? నా జ్ఞానం నాకు సరిపోవటం లేదు. పోనీ ఆ వేదాంతం ఏదో ఆ వేదం ఏదో నేనే చదువుకునే దాన్ని తేలుద్దామంటే అది అగోచరం అని వాడే చెప్తున్నాడు. అగోచరం, నువ్వేం చేసినా నీకు అర్థం కాదు అన్నాడు. నీకు అగోచరం అన్నాడు, నీకు కనపడదు. మరి నేనేం చెయ్యాలి? అసలే చీకటి కొంప అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానంలో కన్ను పొడుచుకున్నా కానరానటువంటి చీకటి, ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఏం తెలుసుకోవడానికి ఇక్కడ నాకు ఆస్కారమే లేదు. పైగా ఈ గ్రంథాలన్నీ కూడా నీకు అసలు తెలియడానికి అవకాశం లేదు, పో అని చెప్తున్నాయి. మరి ఇప్పుడు నేనేం చేయాలి? అందుకని నాకు ఆ వేదాంత సిద్ధాంతాన్ని చెప్పగలిగిన వాడు, నాకు కైవల్య సుఖాన్ని అందించగలిగిన వాడు, నాకు ఎటువంటి గురువు కావాలి? నాకు ఐహిక సుఖం ఇచ్చే గురువు అక్కర్లేదు. మరి అందరు ఎక్కడికి పోతున్నారు? ఆయన దగ్గరికి పోతే మా అబ్బాయికి పెళ్ళైపోయిందండి. కన్యావరణం ఏమిటది? వర నిర్ణయం. కలికి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ 5,000 10,000 పడితే వర నిర్ణయం ఏవో చేస్తారు. నాకు ఐహిక సుఖం ఇచ్చే వాడు అక్కర్లేదు. ఆముష్మిక సుఖం వల్ల నాకు అనుమాన ప్రమాణంలో అది నిరూపించబడలేదు కాబట్టి స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు, నాకు నరకం ఉందో లేదో తెలియదు. అందరూ చెబుతున్నారే కానీ నేనైతే చూసి రాలేదు. పోనీ చూసి వచ్చిన వాడు ఎవడైనా ఒక్కడన్నా ఉన్నాడా అంటే ఎవ్వడు కనపడలేదు. అందరూ ఎప్పటి నుంచి వాళ్ళకి తెలుసు? నీకు ఈ ప్రపంచం ఎప్పటి నుంచి తెలుసురా? నాకు ఊహ తెలిసిన నాటి నుంచి తెలుసు. నేను పుట్టిన పుట్టిన కూడా నాకు తెలియదు. నాకు తెలివి వచ్చినప్పటి నుంచే నాకు ఈ ప్రపంచం కనపడుతుంది. నాకు తెలివి వచ్చేటప్పటికి వీళ్ళు ఇంట్లో పెట్టారు, ఈవిడ నాకు అమ్మ అని చెప్పింది. ఆమె చెప్పింది నాకు, లేకపోతే నాకేం తెలుసు? ఆమె అమ్మో ఇంకొక ఆమె అమ్మో, అంతే కదా. ఈమె నన్ను ఎక్కడన్నా దొంగతనంగా తీసుకొచ్చిందేమో, ఆమె కన్నదని నాకేం తెలుసు? ఆమె ఏమన్నా డెలివరీ అవుతున్నాగా వీడియో కెమెరా పెట్టి నాకు చూపించిందా నువ్వు నా కడుపులోనే పుట్టావు అని? లేదు. కేవలం నమ్మకంతో నేను మా అమ్మని నమ్మాను. ఆమె నమ్మకంతోనే వీడు మా నాన్న అని చెప్పింది. కేవలం నమ్మకం మీద సాగిపోతుంది మా వ్యవహారం. ప్రమాణం చెప్పమంటే ఇప్పుడు కావాలంటే DNA టెస్టులు చేయించలే. మామూలుగా అయితే మనం ఎవరో అట్లా టెస్టులు చేసుకుని మా అమ్మని నిర్ణయించుకోలేదు కదా. ఈమె మన అమ్మ అని మనకేమిటి నమ్మకం? ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా నిరూపించబడలే, నమ్మకం ద్వారానే ఉన్నాం. మరి దేవుణ్ణి కూడా అట్లా నమ్మకం ద్వారా నేను తెలుసుకోవాలా? నేను తెలుసుకోను. నాకు ఇట్లా నమ్మకం కావాలి. నాకేం కావాలి? నాకు తెలియాలి, నాకు అనుభవంగా తెలియాలి. అనుభవంగా తెలియాలంటే ప్రత్యక్ష అనుమాన సాక్షి ప్రమాణాలు నేను ఉపయోగించకూడదు. ఇవి ఉపయోగించకుండా నా అనుమానం నివృత్తి కావాలి. తద్వారా నాకు కైవల్య సుఖం కావాలి. దాని ద్వారా అనుమానం నివృత్తి అయితే నాకేమొస్తుంది? కైవల్య సుఖం వస్తుంది. నాకు ఐక ఆమోక్షం సుఖం అక్కర్లేదు. అందుకోసం నేను గురువు దగ్గరికి వెళ్ళాలి. నాకు ఘర్షణ ఉంది. ఈ ప్రపంచం ఏమిటో నాకు తెలియటం లేదు. తర్వాత నేనేమవుతానో నాకు తెలియటం లేదు. అటువంటిప్పుడు నాకు తెలుసుకోవలసిన అవసరం నాకుంది. తెలుసుకోవలసిన అవసరం ఉన్నది అన్నప్పుడు మతం ద్వారా తెలుస్తుంది. మతం ద్వారా తెలిసే అవకాశం ఉంది. మతం ఏమిటి అంటే నువ్వు చెయ్యలేనటువంటి పనిని నువ్వు చెయ్యలేవు, తన చేతిలోకి తీసుకుని ఆ పని నెరవేరుస్తుంది. ఎట్లా అంటే మతం ఆ పని చేస్తుంది. ఒకరిని కూనీ చేశారు. కూనీ చేసిన వాడికి శిక్ష పడుతుంది. కానీ కూనీ చేసిన వాడిని వెంటనే జైల్లో పెట్టలేదు. ఎప్పుడు పెట్టారు? కొన్ని రోజుల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులు కొన్ని నెలలో
ఇవాళ కూనీ చేశాడు, ఇవాళ వాడు దొరకలేదు, నేను కూనీ చేశాను నన్ను పట్టుకోండి అని అక్కడే రెడీగా నుంచుంటాడా వాడు? నుంచోడు. వీళ్ళ ఆధారంగా ఏదో చేసి వాడిని రావడానికి వీళ్ళు ప్రయత్నం చేసి 1 నెలకో 2 నెలకో 4 నెలకో సంవత్సరానికో వాడిని పట్టుకొచ్చారు. వాడిని పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత కేసు పెట్టారు. ఆ కేసు ఎన్నాళ్ళు నడిచింది?